బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎంపిక సస్పెన్స్ కు ఇవాళ తెరపడనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. రేపు ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఇవాళ బీజేపీ శాసనసభాపక్షం సమావేశం జరగనుండగా రేపు నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రామ్లీలా మైదానంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది కాషాయ దళం. ఢిల్లీ సీఎంగా ఎవరిని నిర్ణయించాలి అన్న దానిపై బీజేపీ హైకమాండ్ ఇప్పటికే చర్చోపచర్చలు చేసింది. దీనిపై పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే సీఎం ఎవరన్నది బయటకు పొక్కకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయంపై ఎవరూ నోరు విప్పకుండా అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్పై విజయం సాధించిన పర్వేష్ వర్మకే ఢిల్లీ సీఎంగా ఎక్కువ అవకాశాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నా మాజీ సీఎం కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆశీష్ సూద్, రేఖా గుప్తాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ మాజీ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ, ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఇవాళ జరగనున్న బీజేఎల్పీ సమావేశం తర్వాత కొత్త సీఎం మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.